ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరును ఇవాళ ఫైనల్ చేయనుంది బీజేపీ. సాయంత్రం భేటీ కానున్న బీజేపీ కోర్ కమిటీ రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అనంతరం అభ్యర్థిని ప్రకటించనుంది. రాష్ట్రపతి పదవి ఉత్తరాది వారికి దక్కనుండడంతో ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాది వారికి ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది బీజేపీ. పైగా పార్టీ బలంగా లేని దక్షిణాదిలో పాగా వేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే వ్యూహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. సంప్రదింపులు సమీకరణాల అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు పేరును బీజేపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సైద్ధాంతిక భావజాలం, విశేష రాజకీయ అనుభవం, పార్టీ ప్రయోజనాలను పరిశీలించిన బీజేపీ అధిష్టానం వెంకయ్య నాయుడుపై మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వెంకయ్య నాయుడును మించిన నేత మరొకరు లేరు. బీజేపీ ఆవిర్భావానికి ముందు నుంచే జనసంఘ్లో సేవలందించిన వెంకయ్య విద్యార్థి దశ నుంచే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కొద్ది నెలలు జైలు జీవితం కూడా గడిపారు వెంకయ్య. 1978లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998 నుంచి వరుసగా రాజ్యసభకు ఎన్నికవుతూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టారు. పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల్లో ఒకరిగా నిలిచారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖరారైనట్టు జరుగుతున్న ప్రచారంపై ఆయన్ను ప్రశ్నించగా ఆ పదవి పట్ల తనకు ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. ప్రజలతో నిత్యం మమేకమయ్యే పదవుల్లోనే తనకు సంతోషంగా ఉంటుందన్నారు. రాజ్యాంగ పదవుల్లో తాను ఇమడలేనని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వెంకయ్య నాయుడు గట్టిగానే చెబుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎవరన్నది ప్రకటించకుండానే ఆ అభ్యర్థిని సమర్థిస్తూ ఎంపీల సంతకాలు సేకరించారు. ఇందులో మిత్రపక్షాలు, మద్దతిస్తున్న తటస్థ పార్టీల ఎంపీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం నామినేషన్ పత్రాలపై ప్రపోజర్లు, సెకండర్లుగా సంతకాలు చేయించారు. దీన్ని బట్టి చూస్తే దాదాపు అభ్యర్థి ఎవరన్నది ముందే డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.